గురువుగారు గణాధ్యక్షుడైనటువంటి వినాయకుడిని ధూమకేతుగాను వ్యవహరిస్తారు. తోకచుక్కతో వినాయకుడిని ఎలా సమన్వయం చేస్తారు? ఎందుకంటే లోకంలో ఒక అశుభకరమైనటువంటి వార్త విన్నప్పుడు పూర్వకాలంలో స్నానం చేయటం ఒక ఆచారం కింద ఉండేది. అంటే అశుభమైనటువంటి మాట, మంగళాదీని మంగళ మధ్యాని మంగళాంతాని అని ఒక మాట ఉంది. అంటే మనం ఏదైనా ఒక పని మొదలు పెట్టబోయే ముందు మంగళంతో మొదలు పెట్టాలి, శుభంతో. అందుకనే శుభోదయం, గుడ్ మార్నింగ్ అని ఆంగ్లంలో ఏదైతే అంటున్నామో మనం దాన్ని శుభోదయం అంటాం. మన సంస్కృతి శుభం జరగాలని మంగళంతో ప్రారంభిస్తాం. మంగళ మధ్యాని, మధ్య మధ్యలో కూడా శుభంతో కూడినటువంటి మాటలు మాట్లాడాలి నాలిక ఉన్నందుకు. మంగళాంతాని, మన ముగింపు వాక్యం కూడా మంగళంగా ఉండాలి. ధూమకేతు అనేటువంటి పదం తోకచుక్క. ఈ తోకచుక్క అనేటువంటి పదం అశుభకారకమైనటువంటిది, దేశానికి అరిష్టం కలుగుతుందట. తోకచుక్క రాలింది అని అంటే దేశానికి ఏదో అరిష్టం జరుగుతుంది, ఈ ప్రపంచానికి ఏదో అరిష్టం జరుగుతుంది అని. మరి అటువంటి అరిష్టం కలిగించేటువంటి పేరు ఆ మహానుభావుడైన వినాయకుడి యొక్క ఆ 16 నామాల్లో ధూమకేతుర్గణాధ్యక్ష అని, ఫాలచంద్రో గజానన ధూమకేతుర్గణాధ్యక్ష, తోకచుక్క అని చెప్పి పవిత్రమైనటువంటి 16 నామాల్లో వినాయకుడికి పెట్టారు. ఇదెట్లా అండి అంటే దానికి సమన్వయం ఏం చెప్పారంటే, ధూమాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. ధూమాసురుడు, వాడి ఒళ్ళంతా పొగ. అంటే పొగ పెట్టడం అంటారు చూడండి మన తెలుగులో. పొగ పెట్టడం అంటే వాడికి ఇంకా ఏం చేయాలో వాడికి ఏమీ తోచదు. ఇంట్లో పొగ పెట్టారనుకోండి, 4 పక్కల తలుపులు వేసేసారనుకోండి, వాడు ఉక్కిరి బిక్కిరి అవుతాడు, ఏం చేయాలో వాడికి తోచదు. అట్లా ఎదుటివాడికి పొగ పెడుతుంటట, వాళ్ళలోంచి పొగ అలా వెలువడుతూ ఉంటుంది. ధూమ అంటే పొగ అని అర్థం. అదే జెండాగా కలిగినటువంటి వాడు ఆ రాక్షసుడు. అటువంటి ఆ ధూమాసురుణ్ణి చంపినందువల్ల స్వామివారికి వినాయకుడికి ధూమకేతు అనేటువంటి పేరు వచ్చిందట. అంటే ధూమాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించి ఆ పేరుని జెండాగా కలిగినటువంటి వాడు. కేతు అంటే జెండా. అంటే ధూమాసురుడు పొగ కలిగినటువంటి రాక్షసుణ్ణి చంపి ఒక విజయ జెండాని, విజయధ్వజాన్ని స్థాపించినటువంటి స్వామి కాబట్టి ఆయన్ని ధూమకేతువు అన్నారు. అందువల్ల ఇది తోకచుక్క అనేటువంటి అర్థంలో మనం దాన్ని స్వీకరించకూడదు. అలాగే ధూమకేతు అంటే అగ్ని అని ఒక అర్థం ఉంది, నిఘంటువుల్లో ఇచ్చారు. అగ్ని ఏం చేస్తుందంటే తనలో వేసినటువంటి ప్రతిదాన్ని కూడా దహించి వేస్తుంది. ఆ రకంగానే వినాయకుడు కూడా తన దగ్గరికి వచ్చేటువంటి వారి యొక్క బాధలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా దహించి వేస్తారు. అలాగే యజ్ఞంలో జరుగుతోందనుకోండి, చివరిలో పూర్ణాహుతి అని ఒకటి చేస్తారు. పూర్ణాహుతి అంటే మొత్తం అప్పటి వరకు చేసినటువంటివన్నీ కూడా ఆ యజ్ఞగుండంలో వేసేస్తారు. దాన్ని పూర్ణంగా ఇంకా ఏమీ మిగిల్చుకోకుండా అన్నీ ఆహుతి చేసేయటం. స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, ధూమకేతువు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ అగ్నిస్వరూపుడైనటువంటి ఆ వినాయకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనలో కోరికలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ నేను నీలో ప్రవేశింపచేస్తున్నాను, వీటన్నిటినీ దహించేసాయి. ఎందుకంటే ఒక కోరిక నెరవేరితే మళ్ళీ ఇంకొక కోరిక నాకు కలుగుతూ ఉంటుంది, దీనికి అంతు లేదు. కాబట్టి నాలో ఉన్నటువంటి కోరికల మొత్తాన్ని నీకు పూర్ణాహుతి చేస్తున్నాను. ఆ యజ్ఞగుండంలో ఏ రకంగా మొత్తం పూర్ణాహుతి చేస్తారో నా సమస్తమైన కోరికల్ని నీ దగ్గర పూర్ణాహుతి చేస్తున్నాను అనంటే ఆ స్వామి అప్పుడు అనుగ్రహిస్తట. అందుకే ఆయనకి ధూమకేతు అనేటువంటి ఒక పవిత్రమైన నామం కలిగింది. అగ్నిస్వరూపుడని, పొగ కలిగినటువంటి ఆ ధూమాసురుణ్ణి చంపి విజయధ్వజం ఎగరేశాడు అని చెప్పి ఈ రెండు కూడా ఆ ధూమకేతు పదానికి అర్థాలు.